Good morning, students. Today, we will learn about the deuterium exchange reactions. This is important. My unit 2 learn manki. Unit 2 lo manki koddi topics unnayi. Ando manki FT NMR nu deuterium exchange important. మనకి డ్యూటీరియం ఎక్స్చేంజ్ అంటే ఏంటి? ఈ డ్యూటీరియం ఎక్స్చేంజ్ అనేది మనకి ఎన్ఎంఆర్ స్పెక్ట్రోస్కోపీలో అంటే ఏ విధంగా ఉపయోగపడుతుంది మనకి? ఓకే, మనం ఏం చేస్తాం ఇప్పుడు? డ్యూటీరియం ఎక్స్చేంజ్ అంటే ఏంటి? డ్యూటీరియం ఎక్స్చేంజ్ అనే ఈ ప్రాసెస్ ఎన్ఎంఆర్ స్పెక్ట్రోస్కోపీలో మనకి ఏ విధంగా ఉపయోగపడుద్ది, ఏ విధంగా మనకి అది ఉపయోగపడుద్ది చూద్దాం. దీనికి మనకు డ్యూటీరియం ఎక్స్చేంజ్ గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేయాలంటే డ్యూటీరియం ఎక్స్చేంజ్. ఓకే, ముందు డ్యూటీరియం అంటే ఏంటమ్మా? సో వాట్ ఈజ్ డ్యూటీరియం? డ్యూటీరియం ఎక్స్చేంజ్ అంటే డ్యూటీరియం అంటే చెప్పండి అమ్మా. వాట్ ఈజ్ డ్యూటీరియం? హైడ్రోజన్ కి యాక్చువల్గా మనకి 3 ఐసోటోప్స్ ఉంటాయి. హైడ్రోజన్ కి 3 ఐసోటోప్స్ ఉంటాయి అన్నమాట. ఏంటి మనకి? హైడ్రోజన్ అంటే ప్రోటియం, డ్యూటీరియం, ట్రిటియం. అంటే హైడ్రోజన్ ఏంటి? ఒక ప్రోటాను, ఒక ఎలక్ట్రాన్ ఉంటుంది. ఓకే, హైడ్రోజన్ లో ఒక ప్రోటాను, ఒక ఎలక్ట్రాన్ ఉంటుంది. దాన్ని హైడ్రోజన్ అంటాం. డ్యూటీరియం అంటే ఏంటి? ఒక ప్రోటాన్ తో పాటు న్యూక్లియస్ లో ఒక న్యూట్రాన్ కూడా ఉంటుంది అన్నమాట. డ్యూటీరియం అంటే ఏంటమ్మా? హైడ్రోజన్ న్యూక్లియస్ లో ప్రోటాన్ తో పాటు ఒక న్యూట్రాన్ కూడా ఉంటుంది అన్నమాట. డ్యూటీరియం, దాని డ్యూటీరియం అంటే. ట్రిటియం అంటే ఏంటి? ఒక్క ప్రోటాను, 2 న్యూట్రాన్లు ఉంటాయి అన్నమాట. ఓకే, దాన్ని ట్రిటియం అంటాం. ఓకే, ఈ విధంగా 3 ఐసోటోప్స్ ఉంటాయి అన్నమాట. ఓకే, హైడ్రోజన్ కి మనకి 3 ఐసోటోప్స్ ఉంటాయి అన్నమాట. అందులో డ్యూటీరియం అనే దాన్ని మనం తీసుకుని ఎక్స్పెరిమెంటల్ గా మనం వాడితే మనం అది డ్యూటీరియం మనం అంటే మనం శాంపిల్ కి ఎన్ఎంఆర్ ఎక్స్పెరిమెంట్ చేసేటప్పుడు శాంపిల్ కి కొద్దిగా డ్యూటీరియం ఆక్సైడ్ అంటే ఏమైనా డిటిఓ, ఐ విల్ చూడమ్మా, డిటిఓ. ఓకే, దిస్ ఈజ్ డ్యూటీరియం ఆక్సైడ్. డ్యూటీరియం ఆక్సైడ్ ఇది ఏమి లేదు, H2O ఉంది కదా, వాటర్ మాలిక్యూల్ ఉందా? H2O లో 2 హైడ్రోజన్లు తీసి 2 డ్యూటీరియం పెడతాం అనమాట. డ్యూటీరియం ఆక్సైడ్ అనమాట. ఓకే, డ్యూటీరియం ఆక్సైడ్ ఇస్ నథింగ్ బట్ వాటర్ లో ఉన్న 2 హైడ్రోజన్లు తీసి 2 డ్యూటీరియం, దాన్ని ఐసోటోప్స్ పెడితే ఏంటో అదే డ్యూటీరియం ఆక్సైడ్ అనమాట. ఓకేనా? ఇప్పుడు మనం ఎనాలిసిస్ చేసేటప్పుడు మనం ఇప్పుడు ఎన్ఎంఆర్ స్పెక్ట్రమ్ తీసేటప్పుడు శాంపిల్ కి మనం కొద్దిగా డ్యూటీరియం ఆక్సైడ్ అంటే ఇది డ్యూటీరియం ఆక్సైడ్ కలిపి స్పెక్ట్రమ్ తీసాం అనుకోండి. ఓకే, మనం నమూనా పదార్థాన్ని తీసుకుని ఎన్ఎంఆర్ వర్ణపటాన్ని మనం రికార్డ్ చేసేటప్పుడు నమూనా పదార్థాన్ని తీసుకుని ఎన్ఎంఆర్ వర్ణపటాన్ని మనం దాన్ని రికార్డ్ చేసేటప్పుడు కొద్దిగా డ్యూటీరియం ఆక్సైడ్ కానీ ఆ శాంపిల్ కి కలిపి స్పెక్ట్రమ్ తీస్తే, వర్ణపటం తీస్తే ఆ వర్ణపటంలో కొన్ని మార్పులు కలుగుతాయి అనమాట. కొన్ని మార్పులు వస్తాయి, కొన్ని మార్పులు కలిగినాయి అనుకో సపోజ్. ఓకే, ఆ వర్ణపటంలో కొన్ని మార్పులు కలుగుతాయి అన్నమాట. ఆ మార్పు కలిగినప్పుడు ఆ మార్పుల ఆధారంగా ఓకే ఇట్ కాజెస్ సమ్ చేంజెస్ ఇన్ ది ఎన్ఎంఆర్ స్పెక్ట్రమ్. అన్నమాట. ఈ చేంజెస్ ని బట్టి మనం ఏం చేయొచ్చు అంటే వి కెన్ ఐడెంటిఫై సమ్ గ్రూప్స్ అన్నమాట. కొన్ని గ్రూప్స్ మనం ఐడెంటిఫై చేయొచ్చు అనమాట. ఓకే, డ్యూటీరియం ఆక్సైడ్ ని శాంపిల్ కి కలిపి, అంటే ముందు శాంపిల్ కి ప్యూర్ శాంపిల్ తీసుకుంటాం అమ్మా. ప్యూర్ శాంపిల్ తీసుకుని ఎన్ఎంఆర్ స్పెక్ట్రమ్ తీస్తాం. మళ్ళీ ఏం చేస్తాం? డ్యూటీరియం ఆక్సైడ్ కలిపి మళ్ళీ ఎన్ఎంఆర్ స్పెక్ట్రమ్ తీస్తాం. చూడండి, ఇక్కడ తేడా చూడండి.
ఒక శాంపుల్ తీసుకుని ముందు NMR స్పెక్ట్రం తీస్తాం. మళ్ళీ ఏం చేస్తాం, శాంపుల్కి డ్యూటెరియం ఆక్సైడ్ కలిపి మళ్ళీ NMR స్పెక్ట్రం తీస్తాం. తీసినప్పుడు ఓకేనా, తీసినప్పుడు ఈసారి రెండోసారి అంటే డ్యూటెరియం ఆక్సైడ్ కలిపి స్పెక్ట్రం తీసినప్పుడు కొన్ని మార్పులు కలుగుతాయి అన్నమాట. కొన్ని మార్పులు కలుగుతాయి. ఆ మార్పు కలిగినప్పుడు ఆ మార్పుని ఆధారంగా మనం ఏం చేయొచ్చు అంటే కొన్ని ఫంక్షనల్ గ్రూప్స్ ని ఐడెంటిఫై చేయొచ్చు అనమాట. కొన్ని గ్రూప్స్ ని మనం ఐడెంటిఫై చేయొచ్చు అనమాట. సో ఇది డ్యూటెరియం ఆక్సైడ్ ఎక్స్చేంజ్ అంటారు. ఎక్స్చేంజ్ లోగా అది ఎందువల్ల కలుగుతుందో అది ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం. ఓకే, ఓకేనమ్మా. డ్యూటెరియం ఆక్సైడ్ అంటే కలిపడం వల్ల డ్యూటెరియం ఆక్సైడ్ కలిపి స్పెక్ట్రం తీయడం వల్ల మనకి ఏమవుతుంది, మనకి NMR వర్ణపటంలో కొన్ని మార్పులు కలుగుతాయి అనమాట. ఆ మార్పుని ఆధారంగా మనం ఏం చేస్తాం, ఆ మార్పుని ఆధారంగా మనం ఆ మనకున్న శాంపిల్లో ఎటువంటి ఫంక్షనల్ గ్రూప్స్ ఉన్నాయి అనేదని చెప్పచ్చు. ఆ మార్పు ఆధారంగా మనం మన శాంపిల్లో ఎటువంటి ఫంక్షనల్ గ్రూప్స్ ఉన్నాయి అనే దాన్ని మనం వివరించవచ్చు అనమాట. ఇదే డ్యూటెరియం ఆక్సైడ్ కలపడం వల్ల కలిగే ప్రయోజనం అనమాట. ఏంటి ఎక్స్పెరిమెంట్ ఎలా చేస్తాం ఏంటి అనేది చూద్దాం. ఓకేనా. డ్యూటెరియం ఆక్సైడ్ యొక్క అడ్వాంటేజ్ ఏంటి ఇప్పుడు చెప్పాను నేను. ఏంటి డ్యూటెరియం ఆక్సైడ్ అంటే ముందుకు శాంపిల్ తీసుకుంటాం. ఆ శాంపిల్కి ఏం చేస్తాం, NMR స్పెక్ట్రం తీస్తాం. తీసి మళ్ళీ ఏం చేస్తాం, ఆ శాంపిల్ కొద్దిగా డ్యూటెరియం ఆక్సైడ్ కలుపుతాం. D2O H2O లాగా అనమాట. H2O లాగా D2O కలిపి మళ్ళీ ఏం చేస్తాం, మళ్ళీ స్పెక్ట్రం తీస్తాం. స్పెక్ట్రం తీసినప్పుడు ఏమవుతుంది, ఈసారి స్పెక్ట్రంలోనూ కొద్ది మార్పులు వస్తాయి అనమాట. మార్పులు వచ్చినాయి అనుకోండి, ఓకే, స్పెక్ట్రంలోనూ మార్పులు వచ్చినాయి అనుకోండి, అప్పుడు మనం ఏం చేస్తామంటే మన మాలిక్యూల్లో అంటే మనం ఏదైతే అనాలిసిస్ చేస్తున్నామో ఆ కాంపౌండ్ లో కొన్ని రకాల ఫంక్షనల్ గ్రూప్స్ ఉన్నాయి అని చెప్పొచ్చు అనమాట. ఓకే, దీన్నే మనం డ్యూటెరియం ఆక్సైడ్ ఎక్స్చేంజ్ రియాక్షన్స్ అని చదువుతాం అనమాట. ఓకేనా, చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇదేంటి అనేది ఒక చిన్న ఎగ్జాంపుల్స్ అంటే ఒక ఎగ్జాంపుల్ తో మనం స్టార్ట్ చేద్దాం. మనం ఇథైల్ ఆల్కహాల్ స్పెక్ట్రం చూసాం కదా. మనం ఇథైల్ ఆల్కహాల్ స్పెక్ట్రం చూసాం. స్పిన్ కప్లింగ్ లో మనం ఇథైల్ ఆల్కహాల్ స్పెక్ట్రం మనం డిస్కస్ చేసాం. ఓకే, ఇథైల్ ఆల్కహాల్ యొక్క స్పెక్ట్రం మనం డిస్కస్ చేసాం. ఏంటది ఇథైల్ ఆల్కహాల్ ఫార్ములేట్ అమ్మా, CH3CH2OH అంతే కదా. ఇథైల్ ఆల్కహాల్ ఫార్ములేట్ అమ్మా CH3CH2OH ఓకేనా. CH3CH2OH ఇది ఇథైల్ ఆల్కహాల్ యొక్క ఫార్ములా. ఓకే, మనం స్పిన్ కప్లింగ్ లో చెప్పాం కదా. స్పిన్ కప్లింగ్ ఏంటి, ఒకటి లేదా ఒక గ్రూప్ ఆఫ్ హైడ్రోజన్స్ కి ఎన్ని సంకేతాలు వస్తాయి, ఎన్ని పీక్స్ వస్తాయి అనేది దేని మీద ఆధారపడుతుంది, దాని పక్కనే ఉన్న కార్బన్ మీద ఉన్న హైడ్రోజన్ సంఖ్య మీద ఆధారపడుతుంది. ఏంటమ్మా, మనకి ఒకటి లేదా ఒక గ్రూప్ ఆఫ్ హైడ్రోజన్స్ కి అంటే ఒకే విధమైన వాతావరణం, ఒకే విధమైన రసాయన వాతావరణం, ఒకే విధమైన కెమికల్ ఎన్విరాన్మెంట్ లో ఉన్న ఒకటి లేదా ఒక గ్రూప్ ఆఫ్ హైడ్రోజన్స్ కి ఎన్ని సిగ్నల్స్ వస్తాయి, హౌ మెనీ సిగ్నల్స్ వీఆర్ గెటింగ్ ఇన్ ది NMR స్పెక్ట్రమ్. NMR స్పెక్ట్రమ్ లో మనకి ఎన్ని సిగ్నల్స్ వస్తాయి అనేది దేని మీద ఆధారపడుతుందమ్మా, ఇట్ డిపెండ్స్ ఆన్ ది నెంబర్ ఆఫ్ హైడ్రోజన్ ఆటమ్స్ ఆన్ ది అడ్జసెంట్ కార్బన్ ఆటమ్స్ ఆర్ అడ్జసెంట్ ఆటమ్. ఓకే, పక్కనే ఉన్న దాని పక్కన ఉన్న పరమాణు మీద
ఎన్ని హైడ్రోజన్ ఉన్నాయి దాని సంఖ్య మీద ఆధారపడుతుంది. దాన్ని మనం ఏం చేసాను, నేను ఏం చెప్పి n+1 రూల్ అని చెప్పాను కదమ్మా. n+1 రూల్. n+1 రూల్. n+1 రూల్. ఓకే, ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు ఇథైల్ ఆల్కహాల్ ఇది చూడండి. ఇథైల్ ఆల్కహాల్ ఇక్కడ CH3 ఉంది, ఇక్కడ CH2 ఉంది, ఇక్కడ ఒక OH ఉంది అమ్మా. CH3 CH2 OH. ఇక్కడ మనకి 3 హైడ్రోజన్స్ ఉన్నాయి, ఇక్కడ 2 హైడ్రోజన్స్ ఉన్నాయి, ఇక్కడ ఒక హైడ్రోజన్ ఉంది. ఓకేనా, CH3 CH2 OH. ఓకే, ఒక చోట 3 హైడ్రోజన్స్, ఒక చోట 2 హైడ్రోజన్లు, ఒక చోట ఒక హైడ్రోజన్ ఉంది. ఓకేనా. ఇప్పుడు మనకి n+1 రూల్ ప్రకారం ఏంటంటే ఈ CH3కి ఎన్ని సిగ్నల్, CH3 ఉంది ఇదమ్మా CH3. ఈ CH3 హైడ్రోజన్స్ కి ఎన్ని సిగ్నల్స్ వస్తాయి చూడండి. పక్కన CH3 పక్కన ఎన్ని ఉన్నాయి, 2 హైడ్రోజన్స్ ఉన్నాయి చూసారా. CH3 పక్కన ఎన్ని ఉన్నాయి, 2 హైడ్రోజన్స్ ఉన్నాయి అన్నమాట. సో n+1 రూల్ ప్రకారం ఏంటి, ఈ CH3 హైడ్రోజన్స్ కి పక్కన 2 హైడ్రోజన్స్ ఉన్నాయి కాబట్టి 2+1 ఎన్ని వస్తాయమ్మా, 3 పీక్స్ వస్తాయి అనమాట. ట్రిప్లెట్ బహుళత్వంలో ఎన్ని శిఖరాలు ఉంటాయి, 3 ఉంటాయి అనమాట. CH3కి సంబంధించిన సిగ్నల్ ఎన్నిటికి విడిపోతుందమ్మా, ఎలా స్ప్లిట్ అవుతుంది, ఎలా విభజించబడుతుంది. CH3కి సంబంధించిన సంకేతం 3 బహుళత్వం 3గా ఉంటది అనమాట. బహుళత్వం మీన్స్ మల్టిప్లెట్ అనమాట, 3గా ఉంటది అనమాట. ట్రిప్లెట్ కింద విడిపోద్ది అనమాట. ఓకేనా. ఇప్పుడు మనకి CH2కి సంబంధించి ఏమొస్తుంది మనకి, దీనికి సంబంధించి ఎన్ని సిగ్నల్స్ వస్తాయి CH2కి. CH2కి పక్కన CH3 ఉంది అంటే CH2కి సంకేతాలు ఎన్ని వస్తాయి అంటే CH2కి పక్కన CH3 ఉందన్నమాట. కాబట్టి ఏమవుతుంది, ఈ రెండుకి అంటే వీటికి పక్కన 3 ఉన్నాయి కాబట్టి n+1 రూల్ ప్రకారం ఏమవుతుంది మనకి, 3+1 4 వస్తాయి, క్వార్టెట్ వస్తుంది అనమాట. ఓకే, దాని బహుళత్వంలో ఎన్ని శిఖరాలు ఉంటాయమ్మా, 4 శిఖరాలు ఉంటాయి. ఎన్ని ఉంటాయమ్మా, దెర్ ఆర్ 4 సిగ్నల్స్ అనమాట, 4 శిఖరాలు ఉంటాయి. మరి ఇది పక్కన ఇటువైపు పక్కన ఇంకో OH ఉంది కదా ఏమా, ఇటువైపు పక్కన ఇంకొక OH ఉంది. అప్పుడు ఏమవుతుంది, ఈ 4 ఉన్నాయి, 4 వచ్చింది కదా, 4 మళ్ళీ ఏమవుతుంది, ఈ OH అంటే ఒకటే ఉంది కాబట్టి మళ్ళీ ఒక్కొక్కటి ఏమవుతుంది, 2 కింద విడిపోతుంది అనమాట. సో CH2కి మొత్తం ఎన్ని వస్తాయమ్మా, మొత్తం 8 వస్తాయి అనమాట. అంటే CH3 వల్ల n+1 రూల్ ప్రకారం ఏమో 4 వస్తాయి, మళ్ళీ OH వల్ల మళ్ళీ n+1 రూల్ కింద ఒక్కొక్క ఈ 4 కూడా ఏమవుతుంది, ఆ 4లో ఒక్కొక్కటి మళ్ళీ ఏమవుతుంది, పక్కన ఇంకో హైడ్రోజన్ OH మీద ఒక హైడ్రోజన్ ఉంది కదా, దానివల్ల ఏమవుతుంది, మళ్ళీ ఒక్కొక్కటి 2 కింద విడిపోతుంది అనమాట. ఓకే, మళ్ళీ ఒక్కొక్కటి ఏమవుతుందమ్మా, 2 కింద విడిపోతుంది. మొత్తం ఎన్ని వస్తాయి, 8 వస్తాయి అనమాట. ఎన్ని వస్తాయి మనకి, 8 వస్తాయి. దేనికి, CH2కి. ఇప్పుడు మనకి OHకి ఎన్ని వస్తాయి, OHకి ఎన్ని వస్తాయమ్మా, ఎనిబడి ఏమని చెప్పండి చూడండి. OHకి ఎన్ని వస్తాయి అంటే OH పక్కన ఏమున్నాయమ్మా, ఒక CH2 మాత్రం ఉంది పక్కన. OH పక్కన ఏముందమ్మా మనకి, CH2 ఉంది, 2 ఉన్నాయి. కాబట్టి OHకి ఏమవుద్దాం మనకి, OHకి 3 వస్తాయి, 2 ఉన్నాయి కాబట్టి n+1 రూల్ ప్రకారం ఏంటి, 2+1 3. అంటే OHకి ఎన్ని సిగ్నల్స్ వస్తాయి మనకి, 3 సిగ్నల్. బహుళత్వంలో ఎన్ని ఉంటాయి, 3 ఉంటాయి అన్నమాట. ఎన్ని ఉంటాయి మనకి, OHకి ఎన్ని సిగ్నల్స్ వస్తాయి, 3 వస్తాయి. బహుళత్వంలో ఎన్ని వస్తాయమ్మా, 3 సిగ్నల్స్ వస్తాయి. ఈ విధంగా n+1 రూల్ ఆధారంగా n+1 రూల్ ఆధారంగా
ఎథైల్ ఆల్కహాల్ యొక్క ఎన్ఎంఆర్ స్పెక్ట్రాన్ని మనం ఎన్ఎంఆర్ వర్ణపటాన్ని మనం వివరించవచ్చు అనమాట. ఎథైల్ ఆల్కహాల్ యొక్క ఎన్ఎంఆర్ వర్ణపటాన్ని ఈ N+1 రూల్ ప్రకారం మనం ఈ విధంగా వివరించవచ్చు. ఓకే, ఇదేంటి? దిస్ ఈజ్ ఓన్లీ ఫర్ ద ప్యూర్ శాంపుల్. తీసుకున్నప్పుడు మాత్రమే ఈ విధంగా వస్తుందని గమనించారంట. అంటే ఇతర ఆల్కహాల్ ప్యూర్ గా ఉన్నప్పుడు, ఇంప్యూరిటీస్ లేనప్పుడు ఏమవుతుందమ్మా, మనం అనుకున్నట్టు చక్కగా N+1 రూల్ ప్రకారం అన్ని వచ్చినాయి. ఓకేనా? మనం అనుకున్నట్టు N+1 రూల్ ప్రకారం మనం అనుకున్నట్టు అన్ని మల్టిప్లెట్స్ లోను అన్ని సిగ్నల్స్ వచ్చినాయి. ఏంటి? సో దిస్ ఈస్ ఫర్ ప్యూర్ శాంపుల్. ప్యూర్ శాంపుల్ తీసుకుని చేసినప్పుడు ఇప్పుడు అదే ఎథైల్ ఆల్కహాల్ ని మనం ఇంప్యూర్ శాంపుల్, కొద్ది ఇంప్యూరిటీ, కొద్దిగా అంటే కమర్షియల్ శాంపుల్ జనరల్ కొద్ది ఇంప్యూరిటీ ఉంటుంది, ఇంప్యూరిటీస్ ఉంటాయి అన్నమాట. ఆ ఇంప్యూరిటీస్ తీసుకుని మనం ఆ ఇంప్యూర్ శాంపుల్ తీసుకుని, అంటే మనకి కొద్దిగా మలినాలు ఉన్న ఎథైల్ ఆల్కహాల్ నమూనా పదార్థాన్ని ఎథైల్ ఆల్కహాల్ తీసుకుని ఎన్ఎంఆర్ స్పెక్ట్రం తీసామనుకోండి, అది ఎలా వస్తుందో తెలుసా? ఇలా ఒక్కసారి ఏ విధంగా వస్తుంది అనమాట. ఓకే, మన ఇప్పుడు చెప్పుకున్నది ఏంటమ్మా? ప్యూర్ శాంపుల్ అనమాట. ప్యూర్ శాంపుల్ తీసుకుని ఎన్ఎంఆర్ వర్ణపటం తీస్తే మనం అనుకున్నట్టు వస్తుంది అనమాట. ఎలా వచ్చింది చెప్పాను కదా ఇప్పుడు. N+1 రూల్ ప్రకారం CH3కి CH2 వల్ల 3 వచ్చినాయి. ఓకే, ఒక సిగ్నల్ ఏమవుతుంది? 3 కింద విడిపోయింది. CH2కి ఏమవుతుంది? ఈ పక్కన CH3 వల్ల 4 వచ్చినాయి, ఆ పక్కన OH వల్ల మళ్ళీ ఏమైంది? 4 మళ్ళీ 4 రోజులు 8 కింద విడిపోయినాయి, మొత్తం 8 ఆక్టెట్. చివరి OH ఉంది కదా, దాని పక్కన CH2 ఒకటే ఉంది. కాబట్టి ఏమవుతుంది? ఆ OH వల్ల, ఆ OH మీద ఉన్న హైడ్రోజన్ వల్ల వచ్చి సిగ్నల్ ఈ పక్కన ఉన్న CH2 వల్ల ఏమవుతుంది? 3 కింద విడిపోయింది. N+1 2+1 3 కింద విడిపోయింది. ఓకే, ఏముందమ్మా? 3 కింద విడిపోయింది. ఇప్పుడు ఇదే ఎథైల్ ఆల్కహాల్ని ఇప్పుడు మనం ఏం చేస్తాం? ఇదే ఎథైల్ ఆల్కహాల్ని ఇంప్యూర్ శాంపుల్, కొద్దిగా మలినం ఉన్న ఎథైల్ ఆల్కహాల్ తీసుకుని మనం స్పెక్ట్రం తీసాం అనుకోండి. ఓకే, అది ఏ విధంగా వస్తుంది తెలుసా? సేమ్ ఇథైల్ ఆల్కహాల్ని ఇంప్యూర్ ఇథైల్ ఆల్కహాల్ తీసుకుని స్పెక్ట్రం చేస్తే, అంటే కొద్దిగా మలినాలు ఉన్న ఇథైల్ ఆల్కహాల్ తీసుకుని స్పెక్ట్రం తీస్తే మనం ఇప్పుడు అనుకున్నట్టు రాలేదు. మనం ఇప్పుడు అనుకున్నట్టు N+ రూల్ ప్రకారం రాలేదు, స్పెక్ట్రం రాలేదు, డిఫరెంట్ గా వచ్చింది అనమాట. ఇంప్యూర్ శాంపుల్ తీసుకుని మనం ఇంప్యూర్ ఇథైల్ ఆల్కహాల్ తీసుకుని మనం స్పెక్ట్రం కానీ తీస్తే అది ఎలా వచ్చింది తెలుసా? మనం ఇప్పుడు అనుకున్నట్టు రాలేదు. ఓకే, డిఫరెంట్ గా వచ్చింది అనమాట. అది ఎలా వచ్చిందమ్మా? అది డిఫరెంట్ గా వచ్చింది. ఎందుచేత డిఫరెంట్ గా వచ్చింది? అది అంటే మనం అనుకున్నది ఏ విధంగా ఉంది, వచ్చింది ఏ విధంగా ఉంది, అది ఎందుచేత అలా జరిగింది, దీన్ని బేస్ చేసుకుని మనం ఏం చేయొచ్చు, దాన్ని ఎలాగ మనం ఎక్స్ప్లోర్ చేయొచ్చు, దాని నుంచి మనం ఎలాగ కొన్ని రిజల్ట్స్ ని రాబట్టచ్చు అనేది చూద్దాం. ఓకే, వెయిట్. వెయిట్. ఎస్, లుక్ అట్ దిస్ వన్. ఇది చూసారమ్మా? చూడండి, మనం ప్యూర్ శాంపుల్ తీసుకున్నాం. ప్యూర్ శాంపుల్ తీసుకుని స్పెక్ట్రం తీసుకుని డిస్కస్ చేసాం కదా మనం, అవన్నీ ఇవి అనమాట. చూడండి, చూసారా? కిందది అనమాట. దిస్ ఇస్ ద వన్. ఎస్, దిస్ ఇస్ ద లాస్ట్ వన్ అనమాట. ఇది చూసారా? ఇది, దీన్ని మర్చిపోండి, పక్కన పెట్టండి. చూడండి,
ఇదేటమ్మా సారీ చూడండి, మీకు అంటే క్లియర్గా మొత్తం అంతా ఒకసారి చూపిస్తాను. చూడండి, ఇది OH, ఇది CH2, ఇది CH3. ఓకే, ఇది OH, ఇది CH2 వల్ల వచ్చింది, ఇది CH3 వల్ల వచ్చింది. చూడండి, బాటమ్ లో స్పెక్ట్రమ్ ఉంది చూసారా, బాటమ్ లో స్పెక్ట్రమ్ చూసారా, దిస్ ఈస్ ద బాటమ్ స్పెక్ట్రమ్ అన్నమాట, కింద ఉన్న స్పెక్ట్రమ్. ఇది మన అన్న డిస్కస్ చేసినట్టు క్లియర్గా వచ్చిందమ్మా, మన అన్నకు అనుకున్నట్టు మనకి క్లియర్గా వచ్చింది. ఏంటిది, ఇది CH3కి సంబంధించింది. ఎన్ని వచ్చినాయి, 3 పీక్స్ వచ్చినాయి. ఎందుచేత 3 పీక్స్ వచ్చింది మనకి, CH3 పక్కన CH2 ఉంది కాబట్టి 3 పీక్స్ వచ్చినాయి. ఇది CH2ది మొత్తం 8 పీక్స్ వస్తాయి. పైన చూపించాను కదా నాకు చెప్పుకున్నట్టు, మనకి CH3 వాళ్ళు 4 వస్తే మళ్ళీ OH వాళ్ళు 1 2 కింద స్ప్లిట్ అవుతుంది, మొత్తం 8 వచ్చినాయి. ఇదేమవుతుంది, OH పక్కన CH2 ఉంది కాబట్టి N+1 ప్రకారం 3 సరిపోయింది ఇక్కడ. ఓకే, ఇది బాటమ్ స్పెక్ట్రమ్ ప్యూర్ ఇథైల్ ఆల్కహాల్ అన్నమాట. చూడండి, పైన స్పెక్ట్రమ్ చూసారా, ఇది ఇంప్యూర్ శాంపుల్ అన్నమాట, ఇంప్యూరిటీ చూసారా, దిస్ ఈజ్ ఇంప్యూర్. కొద్ది ఇంప్యూరిటీ యాడ్ చేసినప్పుడు చూసారా, ఇక్కడ CH2కి సంబంధించింది 8 పీకులు రాలేదు. ఎన్ని వచ్చింది మనకి ఇక్కడ, వి హావ్ ఓన్లీ 4 పీక్స్. 8 రాలేదు చూసారా, 4 వచ్చినాయి. అదే విధంగా OH కి ఇందాక ఎన్ని వచ్చింది, 3 వచ్చినాయి. ఇక్కడ ఎంత వచ్చింది, 1 వచ్చింది, 1 పీక్ ఉంది చూసారా అమ్మా. ఇందాక మధ్యలో ఉన్నదానికి 8 పీకులు వచ్చినాయి, ఈ చివరిది 3 పీకులు వచ్చినాయి. 8 ఏమైంది ఇక్కడ మనకి, 4 అయినాయి. ఈ 3 ఏమైనాయి, 1 అయింది. 3 ఏమైందమ్మా, 1 అంది. అంటే ఇంప్యూర్ శాంపుల్ చేత మార్పు వచ్చింది స్పెక్ట్రమ్. ఇంప్యూర్ శాంపుల్లో స్పెక్ట్రమ్ చేత మార్పు వచ్చింది. Why there is a change in the impure sample? The spectrum of impure sample is different from the spectrum of the pure sample. చేత మనకి తేడా వచ్చింది. ఓకే, దిస్ ఈజ్ డ్యూ టు, ఈ తేడా అనేది చేత వచ్చిందంటే మనకి దేర్ ఈజ్ నో కప్లింగ్ ఆఫ్ CH2 విత్ CH3. అమ్మా నాకేమవుతుంది, కప్లింగ్ జరిగింది కాబట్టి ఏమవుతుంది మనకి, సారీ, దేర్ ఈజ్ నో కప్లింగ్ ఆఫ్ CH2 విత్ OH. నో కప్లింగ్ ఆఫ్ CH2 విత్ OH. CH2 కి OH కి మధ్య కప్లింగ్ లేదు, నో కప్లింగ్. CH2 కి OH మధ్య ఈ విధమైన కప్లింగ్ లేదు. అందుచేత మనకి ఏమైంది, మనకి కప్లింగ్ ఉంటే అంటే వాటి మధ్య ఇంటరాక్షన్ ఉంటే ఏమవుతుంది, స్ప్లిట్ అవుతాయి. అంటే OH కి CH2 కి మధ్య ఏం జరుగుతుంది, మనకి ఇంప్యూర్ శాంపుల్లోను వాటి మధ్య కప్లింగ్ లేదనమాట, వాటి మధ్య ఎగలత్వం లేదనమాట. ఎగలత్వం లేకపోవడం ఏమవుతుంది, CH2 కి సంబంధించిన ఆ పీక్స్, అంటే ఇదేదైతే CH3 వల్ల వచ్చినాయో ఆ పీక్స్ OH తోటి ఇంటరాక్ట్ అవ్వట్లేదు అనమాట. OH తోటి ఇంటరాక్ట్ అవ్వకపోవడం వల్ల ఏమవుతుంది, OH సంబంధించిన సిగ్నల్ CH3 వల్ల స్ప్లిట్ అవ్వట్లేదు. అట్ ద సేమ్ టైం CH3 సంబంధించిన సిగ్నల్స్ OH వల్ల స్ప్లిట్ అవ్వట్లేదు. ఓకే, వీటి మధ్య కప్లింగ్ లేదు, యుగలత్వం అనేది లేదనమాట. ఎందుచేత ఈ యుగలత్వం అనేది మిస్ అవుతుంది, ఓకే, ఎందుచేత మనకి ఈ ఇంటరాక్షన్ బిట్వీన్ OH అండ్ CH2 హైడ్రోజన్స్ దే ఆర్ గోయింగ్ టు మిస్ ఇన్ ఇంప్యూర్ శాంపుల్. ఇంప్యూర్ శాంపుల్లో మనకి ఎందుచేత మిస్ అవుతుంది అనేది చూద్దాం. ఓకేనా, అర్థమైంది కదమ్మా. ఇప్పుడు ఏమవుతుంది, మనకి ఇంప్యూర్ శాంపుల్ ఏమవుతుందమ్మా, మన ప్యూర్ శాంపుల్ వచ్చి స్పెక్ట్రమ్ రాలేదు. అంటే మనకి CH2కి రావాల్సిన 8 సిగ్నల్స్ రాకుండా 4 వచ్చినాయి.
అంటే ఏమవుతుంది, ఒక్కొక్క పీక్ మళ్ళీ ఓహెచ్ వల్ల సిగ్నల్, ఓహెచ్ వల్ల ప్రతిది 2 కింద స్ప్లిట్ అయింది కదా ప్యూర్ శాంపుల్, అది ఇక్కడ జరగట్లేదు అనమాట. అదే విధంగా ఓహెచ్ మీద ఉన్న హైడ్రోజన్ వల్ల ఏమవుతుంది, పక్కన సిహెచ్ వల్ల ఏమవుతుంది, అది స్ప్లిట్ అవ్వాలి, 3 కింద స్ప్లిట్ అవ్వాలి, అది జరగట్లేదు. అంటే ఓహెచ్ కి సిహెచ్ కి మధ్య ఇంటరాక్షన్ లేదనమాట, కప్లింగ్ లేదనమాట. అంటే స్ప్లిన్ స్ప్లిట్టింగ్ జరగట్లేదు అనమాట. అది ఎందుచేత జరగట్లేదు అనేది చూద్దాం. ఓకే, ముందు ఇది మీరు ఏం చేస్తారంటే ఈ స్పెక్ట్రం జాగ్రత్తగా రాసుకోండి నోట్స్ లో. ఈ డ్రా ద స్పెక్ట్రమ్ తొందరగా రాసుకోండి అమ్మా. కిందది ఏంటి, ప్యూర్ శాంపిల్, పైది ఇంప్యూర్ శాంపిల్. దిస్ ఈజ్ ప్యూర్ శాంపిల్, ఇది ఇంప్యూర్ శాంపిల్. ఓకే, పైది ఏంటి, ఇంప్యూర్ శాంపిల్ అన్నమాట. ప్యూర్ శాంపిల్, అది ఇంప్యూర్ శాంపిల్. రాసుకోండి అమ్మా, స్పెక్ట్రమ్ గీసుకోండి, మీకు అర్థం అవుద్ది. స్పీడ్గా రాసుకోండి అమ్మా, స్పీడ్గా రాసి చెప్పండి. స్పష్టంగా కనిపిస్తుంది కదమ్మా. If it is over, please tell me. I will proceed to further. ఇప్పుడు ఈ చివరిని చూసారమ్మా, ఇవన్నమాట, ఇవి టిఎంఏ సిగ్నల్స్ అనమాట. రెఫరెన్స్ పెట్టుకుంటాం కదా అన్నిట్లో మనం, అది ఇంకా అవి పట్టించుకోకుండా. ఓకే, మరి రాస్తున్నట్టు కదా, తీస్తాను, మరి మీరు మాట్లాడతలేదు. ఓకేనా.
ఓకేనా? ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు మనకి అందులో ఏం గమనించాం మనం? ఇంప్యూర్ శాంపిల్‌లో OHకిని CH2కి మధ్య ఇంప్యూర్ శాంపిల్‌లో OHకిని CH2కి మధ్య ఏ విధమైన కప్లింగ్ లేదు. అందువల్ల మనకి అక్కడ సిగ్నల్స్ స్ప్లిట్ అవ్వట్లేదు. అదే ఎక్కడ జరుగుతుందది? ప్యూర్ శాంపిల్‌లో వాటి మధ్య ఇంటరాక్షన్ ఉంది. వాటి మధ్య కప్లింగ్ జరుగుతుంది. ప్యూర్ శాంపిల్‌లో కప్లింగ్ జరుగుతుంది కాబట్టి ఏమవుతుంది మనకి ఇంటరాక్షన్ ఉంది. వాటి మధ్య ఓకే. కప్లింగ్ జరుగుతుంది కాబట్టి ఆ సిగ్నల్స్ స్ప్లిట్ అవుతున్నాయి. ఓకే. సిగ్నల్స్ ఏమవుతున్నాయమ్మా? స్ప్లిట్ అవుతున్నాయి. ఎందుచేత మనకి ఇంప్యూర్ శాంపిల్‌లో ఇది జరగట్లేదు? ఇంప్యూర్ శాంపిల్‌లో మనకి ఈ సిగ్నల్స్ ఎందుచేత అవి స్ప్లిట్ అవ్వట్లేదు? దానికి ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఇంప్యూర్ శాంపిల్‌లోను మనకి ఏమవుతుందంటే, ఈ ఆల్కహాల్‌లోను OH గ్రూప్స్ మధ్య OH గ్రూప్ హైడ్రోజన్స్ ఉన్నాయి కదా! ఈ హైడ్రోజన్స్ ఏమవుతాయంటే మనకి రాపిడ్‌గా ఎక్స్‌చేంజ్ జరుగుతాయన్నమాట. ది హైడ్రోజన్ ఆటమ్స్ ఐ మీన్ H+ అయాన్స్ అన్నమాట. H+ అయాన్స్ ఏమవుతాయి మనకి రాపిడ్‌గాను ఒక OH నుంచి ఇంకో OH మీదకి స్పీడ్‌గా అవి ఎక్స్‌చేంజ్ జరుగుతుందన్నమాట. ఎంత స్పీడ్‌గా జరుగుతదంటే ఇంప్యూర్ శాంపిల్‌లో ఇంప్యూరిటీ దాన్ని క్యాటలైజ్ చేస్తామండి యాక్చువల్‌గా. ఎంత స్పీడ్‌గా జరుగుతదంటే అమ్మా, అసల ఈ OH మీద ఉన్న హైడ్రోజన్‌ను హైడ్రోజన్‌ను ఈ పక్కన CH2 తోటి ఇంటరాక్ట్ అవ్వడానికి టైం ఉండదన్నమాట. దేర్ ఈస్ నో టైమ్ అన్నమాట. అంత స్పీడ్‌గా జరుగుతుంది ఎక్స్‌చేంజ్ అనేది. ఓకే. ది ఎక్స్‌చేంజ్ ఈస్ సో రాపిడ్ సచ్ దట్ ది hydrogen on OH group, the hydrogen on OH group has no time to interact with the CH2 hydrogen atoms. CH2 hydrogen atoms తోటి ఇంటరాక్ట్ అవ్వడానికి టైం ఉండదన్నమాట. ఇంకా దాంతో కలిసి ఇంటరాక్ట్ అయ్యి టైం లేకుండా అంత స్పీడ్‌గా జరుగుతుంది. అంత స్పీడ్ రాపిడ్‌గా అన్నమాట. రాపిడ్‌గా ఎక్స్‌చేంజ్ జరుగుతుందన్నమాట. ఓకే. ది రాపిడ్ ఈస్ సో ఎక్స్‌చేంజ్ so that there is no time for OH hydrogen to interact with CH2 hydrogens. అప్పుడు ఏమవుతుంది? ఇంటరాక్షన్ లేదు కాబట్టి ఏమవుతుంది? స్ప్లిట్టింగ్ జరగదన్నమాట. ఇంటరాక్షన్ లేదు కాబట్టి ఏమవుతుంది మనకి? స్ప్లిట్టింగ్ అనేది జరగదు. ఎప్పుడైతే మనకి స్ప్లిట్టింగ్ జరగలేదో ఆటోమేటిక్‌గా ఏమవుతుంది? OHకి ఒక సిగ్నల్ వస్తది. OH అది స్పెక్ట్రమ్ అది ఇన్‌స్ట్రుమెంట్ ఏం చేస్తది దాన్ని? ఒక్కదాని కిందే కన్సిడర్ చేస్తాడు. రికార్డ్ చేస్తాడు. ఒక సిగ్నల్ వస్తదన్నమాట OH. CH2కి ఏమవుతుంది? CH3 వల్లే స్ప్లిట్ అవుతుంది తప్పించి ఇంక OH తోటి దానికి సంబంధం లేదన్నమాట. స్ప్లిట్ అవ్వదన్నమాట. అందువల్ల ఏమవుతుంది మనకి? CH3కి OH వల్ల స్ప్లిట్టింగ్ జరగదు. OHకి CH2 వల్ల స్ప్లిట్టింగ్ జరగదు. అందువల్ల ఏమవుతుంది? OHకి ఒక సిగ్నల్ వస్తుంది. CH2కి CH3 వల్ల సంబంధించిన 4 వస్తుంది తప్పించి మళ్ళీ ఫర్దర్‌గా స్ప్లిట్ అవ్వన్నమాట. ఓకే. సో దిస్ ఈస్ ద అబౌట్ ది ప్రోటాన్ ఎక్స్‌చేంజ్ అన్నమాట. ఓకే. ఇదే విధంగా ఓకే. మనకి ఇంప్యూర్ శాంపుల్ తీసుకుంటే ఏమవుతుంది మనకి? రాపిడ్‌గా ఎక్స్‌చేంజ్ జరిగి ఏమవుతుంది? ఆ OH సంబంధించిన సిగ్నల్స్ చూపించదన్నమాట. ఇంటరాక్షన్ వాటి మధ్య కప్లింగ్ లేదు కాబట్టి వాటి మధ్య స్పిన్ స్ప్లిట్టింగ్ జరగదన్నమాట. దానివల్ల మనకి ఏమవుతుంది? స్పిన్ స్ప్లిట్టింగ్ జరగకపోతే సిగ్నల్స్ స్ప్లిట్ అవ్వవన్నమాట. ఓకే. అది ఏ విధంగా ఉంటదో చూపిస్తాను. జస్ట్ ఎ మూమెంట్. ఇది చూడండమ్మా కొంచెం అది. సారీ ఒక్క నిమిషం. ఇది కాదు. ఇది చూడండమ్మా. లుక్ అట్ దిస్ వన్. చూసారా? ఇదొక ఆల్కహాలు, ఇదొక ఆల్కహాల్. రెండిట్ల మధ్య అంటే ఇప్పుడు చూడండి వేరే హైడ్రోజన్ మీద ఉన్న వేరే OH మీద ఉన్న హైడ్రోజన్ స్టార్ ఒక చిన్న
చిన్న ఆస్టిక్ తో తెలియజేసాను మనం. చూసా వాటి మధ్య ఎక్స్చేంజ్ జరిగింది. ఇదే ఎక్స్చేంజ్ రియాక్షన్ జరుగుతుంది అనమాట. రాసుకున్నాం ప్లీజ్ రైట్. ఓకే, ఇదే ఎక్స్చేంజ్ రియాక్షన్ అక్కడ జరిగి ఏమవుతుంది, ఓహెచ్ ప్రోటాన్స్ స్పీడ్ గా అవి చాలా ర్యాపిడ్ గా అవి ఎక్స్చేంజ్ అయిపోతాయి అనమాట. ఈ ఎక్స్చేంజ్ అంత స్పీడ్ జరిగేటప్పుడు ఏమవుతుందంటే ఒకదానితో ఇంటరాక్ట్ అవ్వడానికి టైం ఉండదు అనమాట. ఓకే, సింగిల్ పీక్ వస్తుంది. ఓహెచ్ సంబంధించి సింగిల్ పీక్ మాత్రమే మనకి డిటెక్ట్ చేస్తాం అనమాట. ఓకేనా. ఇప్పుడు శాంపుల్కి ఏం చేస్తామంటే మనం కొద్దిగా డ్యూటెరియం ఆక్సైడ్ యాడ్ చేస్తాం. శాంపుల్కి మనం ఏం చేస్తాం, మనం కొద్దిగా డ్యూటెరియం ఆక్సైడ్ యాడ్ చేస్తాం. డ్యూటెరియం ఆక్సైడ్ యాడ్ చేస్తే ఏమవుతుంది తెలుసమ్మా, ఇప్పుడు సపోజ్ అక్కడ ఆల్కహాల్ గ్రూప్ ఉంది అనుకో, ఓహెచ్ గ్రూప్ ఉంది. ఈ ఓహెచ్ గ్రూప్ హైడ్రోజన్ తోటి ఏం చేస్తుంది, డ్యూటెరియం ఆక్సైడ్ డ్యూటెరియం ఏం చేస్తుంది, డ్యూటెరియం ఎక్స్చేంజ్ చేసుకుంటుంది అనమాట. ఓకే, ఈసారి మొత్తం హెచ్ మిస్ అయిపోతుంది. ఎప్పుడైతే మనకి ఓహెచ్ మీద పోయిందో ఆటోమేటిక్గా హెచ్ ప్లేస్ లో ఏమొస్తుంది మనకి, డ్యూటెరియం వస్తుంది, డి వస్తుంది అనమాట. సో డ్యూటెరియం సంబంధించి సిగ్నల్ ఇంకా రాదనమాట. ఎన్ఎంఆర్ అది డిటెక్ట్ చేయదు అనమాట, ఆ సిగ్నల్ మిస్ అయిపోద్ది అనమాట. అర్థమైందా. డ్యూటెరియం ఆక్సైడ్ యాడ్ చేసి ఇథనాల్ ఆల్కహాల్ కి స్పెక్ట్రం తీసినప్పుడు ఈ ఇథైల్ ఆల్కహాల్ లోని ఓహెచ్ లో ఉన్న హైడ్రోజన్ ఏమవుతుంది, డ్యూటెరియం ఆక్సైడ్ లోనున్న డ్యూటెరియం తోటి అది ఎక్స్చేంజ్ చేసుకుంటుంది అనమాట. ఆర్ఓహెచ్ అదే CH3CH2OH కదా, ఏమవుతుంది CH3CH2OD డ్యూటెరియం వచ్చేస్తుంది అనమాట. ఎప్పుడైతే మన డ్యూటెరియం వచ్చేసిందో ఏమవుతుంది, ఇంకా హైడ్రోజన్ సిగ్నల్ మిస్ అయిపోతుంది, అలా సింగిల్ పిక్ కూడా రాదన్నమాట. ఎప్పుడైతే అటువంటి పీక్స్ మిస్ అయిన దాని అర్థం ఏంటంటే ఈ విధమైన గ్రూప్స్ ఉన్నాయి, ఓహెచ్ గ్రూప్స్ లాంటి ఆ మాలిక్యూల్ ఉన్నాయని మనం ఐడెంటిఫై చేయొచ్చు అనమాట. ఓకే, ఇది డ్యూటెరియం ఆక్సైడ్ యొక్క అడ్వాంటేజ్ అనమాట. డ్యూటెరియం ఆక్సైడ్ కలిపి ఎన్ఎంఆర్ స్పెక్ట్రం తీసినప్పుడు ఏమవుతామా, ఇంత ముందు వచ్చిన కొన్ని పీక్స్ అంటే ఓహెచ్ ఎన్హెచ్ ఇటువంటి గ్రూప్స్ వల్ల వచ్చిన కొన్ని పీక్స్ ఏమవుతాయి అంటే ఈసారి రావు అనమాట. అవి కూడా మిస్ అయిపోతాయి అనమాట, డిసప్పేర్ అయిపోతాయి అనమాట. ఎప్పుడైతే డిసప్పేర్ అయిపోయినాయో ఆటోమేటిక్గా ఏమవుతుందమ్మా, ఎప్పుడైతే మనకి ఆ పీక్స్ పోయినాయో దాని అర్థం ఏంటి అంటే ఇక్కడ ఓహెచ్ ఎన్హెచ్ లేదా యాసిడ్ గ్రూప్ COOH. ఓకే, యాసిడ్ లో మన కార్బాక్సిల్ గ్రూప్ లో కూడా ఏమవుతుంది, హెచ్ ఉంటది కదా, COOH ఉంటది కదా, అది కూడా ఎక్స్చేంజ్ చేసుకుంటారు అనమాట. ఇటువంటి గ్రూప్స్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే డ్యూటెరియం అవి తీసుకుంటాయి అనమాట. అప్పుడు దానికి సంబంధించిన సిగ్నల్ లో డ్యూటెరియం ఆక్సైడ్ కలిపిన తర్వాత ఏమవుతుంది, ముందు స్పెక్ట్రం తీస్తాం, ఆ హైడ్రోజన్ సంబంధించిన సిగ్నల్ వస్తుంది. మళ్ళీ డ్యూటెరియం ఆక్సైడ్ కలిపినప్పుడు ఏమవుతుంది, హైడ్రోజన్ ఏమవుతుంది, డ్యూటెరియంతో రీప్లేస్ అయిపోతుంది. అంటే హైడ్రోజన్ పోయి డ్యూటెరియం వస్తుంది. ఎప్పుడైతే డ్యూటెరియం వచ్చిందో ఆటోమేటిక్ ఏమవుతుంది, హైడ్రోజన్ సంబంధించిన సిగ్నల్ ఇంకా రాదనమాట, మిస్ అయిపోతుంది, డిసప్పేర్ అయిపోతుంది అనమాట. ఎప్పుడైతే ఆ విధంగా వచ్చిందో ఇంతకు ముందు వచ్చి తర్వాత ఏదైనా కొన్ని సిగ్నల్స్ మిస్ అయితే దాని అర్థం ఏంటంటే ఈ విధమైన అంటే కార్బాక్సిల్ గ్రూప్స్, ఆల్కహాల్, ఓహెచ్ గ్రూప్స్ ఇటువంటి గ్రూప్స్ అందులో ఉన్నాయని అర్థం. అంటే యాక్టివ్ మిథిలిన్ గ్రూప్స్ అందులో H+ ఈజీగా రీప్లేస్ అవుతుంది కదా, ఇటువంటి గ్రూప్స్ అందులో మన మాలిక్యూల్ ఉన్నాయని ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు అనమాట. ఓకే, ఈ విధంగా మనం డ్యూటెరియం ఆక్సైడ్ కలిపి స్పెక్ట్రం చేస్తే మనకి ఈ విధంగా కొంత ఇన్ఫర్మేషన్ మనకు తెలుస్తుంది అనమాట. ఓకే, ఐ విల్ షో యూ. ఎస్, దిస్ ఈస్ ద వన్. చూసారా, ఇప్పుడు ఆల్కహాల్కి ఏం చేశాను, డ్యూటెరియం ఆక్సైడ్ కలిపి స్పెక్ట్రం తీసాను. చూసారా, ఈ ఆల్కహాల్కి ఏం చేసామా, DTO కలిపాను. కలిపినప్పుడు ఏమవుతుంది మనకి, హెచ్ బదులు ఏమొచ్చింది, ఇక్కడ హెచ్ ఉంది, ఇక్కడ ఏమొచ్చింది, డి వచ్చింది. చూసారా, ఇక్కడ హెచ్ ఉంది, డి వచ్చింది. హెచ్ ఎప్పుడైతే పోయిందో దానికి సంబంధించి పీక్ పోద్ది అనమాట. ఓకే, ఎప్పుడైతే మనకి పీక్ పోయిందో అప్పుడు ఇటువంటి దిస్ ఈజ్ అబౌట్ రాసుకున్నాం, ఈ రియాక్షన్ రాసుకున్నాం. డ్యూటెరియం ఆక్సైడ్ కలిపితే ఈ విధంగా ఆ హైడ్రోజన్ అంటే ఈ విధంగా ఈ ఎస్టిక్ హైడ్రోజన్స్ అంటారు కొద్దిగా, అంటే ఈ కొంచెం H+ కింద బయట రావడానికి ప్రాబిలిటీ ఉంది అనమాట. వీటి ప్లేస్ లో డ్యూటెరియం వస్తుంది. ఎప్పుడైతే డ్యూటెరియం వచ్చిందో మనకి ఆటోమేటిక్ ఏమవుతుంది,
దానికి సంబంధించిన సిగ్నల్ మిస్ అయిపోద్ది అనమాట. ప్లీజ్ రైట్ ది రియాక్షన్. ఓకే, ఈ విధంగా మనం డ్యూటెరియం ఎక్స్చేంజ్ అనే ఈ ఈ కాన్సెప్ట్ మనం ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు అనమాట. అర్థమైంది కదమ్మా? ఈ విధంగా డ్యూటెరియం ఎక్స్చేంజ్ అనే ఈ ప్రాసెస్ ద్వారా మనం ఏం చేయొచ్చు అంటే OH, NH ఇటువంటి కొన్ని గ్రూప్స్ ని మనం ఐడెంటిఫై చేయొచ్చు అనమాట. ఓకే, కార్బాక్సిల్ గ్రూప్స్ ఇటువంటి గ్రూప్స్ ని మనం ఐడెంటిఫై చేయొచ్చు అనమాట. ఓకే, సో ఈ విధంగా మనం డ్యూటెరియం ఆక్సైడ్ అడ్వాంటేజ్ అని చెప్తున్నాం. ఓకే, దిస్ ఈస్ ద నోట్స్. Just look at this one. Okay. In the spectrum of impure sample, the signal due to the OH protons is not involved in coupling with CH group. Okay. The spectrum of pure sample shows this coupling. The CH3 group is triplet because of coupling with CH2. The CH2 is split into a quartet by the CH3 group, and each line is further split into 2 by OH protons. Okay, if DTO, deuterium oxide, is used as a solvent for NMR work, the deuterium oxide exchanges with labile protons. Labile protons అంటే exchange చేసుకున్నాం అన్నమాట, such as OH, NH, ETC అన్నమాట. ఈ విధంగా జరుగుతుంది అన్నమాట. ఓకే, సో డ్యూరింగ్ ది అబోవ్ రియాక్షన్ పీక్స్ ప్రీవియస్లీ అబ్జర్వ్డ్, ఇంత ముందు వచ్చిన పీక్స్ ఏమవుతుంది ఫర్ ది labile protons, దే డిజపియర్ అనమాట, అవి మిస్ అయిపోతాయి అనమాట. ఓకే, సో ఈ విధంగా ది టెక్నిక్ ఆఫ్ డ్యూటెరియం ఈజ్ వైడ్లీ యూజ్డ్ టు డిటెక్ట్ ది అంటే OH లాంటి గ్రూప్స్ ని లేదా కార్బాక్సిలిక్ లాంటి గ్రూప్స్ ని మనం అదే కార్బాక్సిలిక్ యాసిడ్ లాంటి గ్రూప్స్ మనం ఐడెంటిఫై చేయడానికి మనం వీటిని ఉపయోగిస్తాం అనమాట. ఓకే, ఇఫ్ యూ రైట్ ప్లీజ్ రైట్ డౌన్ ది నోట్స్. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ ది డ్యూటెరియం ఆక్సైడ్. ఇది డ్యూటెరియం ఆక్సైడ్ యొక్క అడ్వాంటేజ్, ఎడిషన్ ఆఫ్ డ్యూటెరియం ఆక్సైడ్ కి అడ్వాంటేజ్. డ్యూటెరియం ఆక్సైడ్ కలిపి మనం ఏం చేస్తాం, ఈ విధంగా NMR స్పెక్ట్రమ్ లో కొన్ని మార్పులు వస్తే ఆ మార్పుల ఆధారంగా మనం కొన్ని ఫంక్షనల్ గ్రూప్స్ మనం ఐడెంటిఫై చేయడానికి మనకి వీలుంటుంది అనమాట. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ ది డ్యూటెరియం ఆక్సైడ్. ఓకేనమ్మా, ఇది మనకి అంటే యూనిట్ 2 లో మనకి అంటే ఇంపార్టెంట్ FTNMR, డ్యూటెరియం ఆక్సైడ్ లేదా స్పిన్ డీకప్లింగ్ ఇవన్నీ కొన్ని ఉన్నాయి కొద్దిగా, అది ఖచ్చితంగా ఎస్ఏ షార్ట్ 2 వచ్చేస్తాయి. ఓకేమా, అర్థమైంది కదమ్మా డ్యూటెరియం ఆక్సైడ్. ఓకే, ఒకసారి మళ్ళీ చూద్దాం. ఏంటమ్మా డ్యూటెరియం ఆక్సైడ్ ఏంటి? డ్యూటెరియం ఆక్సైడ్ ఎక్స్చేంజ్ అంటే ఏంటి? మనకి ఏదైనా ఒక మాలిక్యూల్ కి OH, NH ఇలాంటి గ్రూప్స్ కలిగిన మాలిక్యూల్ కి మనం డ్యూటెరియం ఆక్సైడ్ కలిపి మనం స్పెక్ట్రమ్ తీసినప్పుడు ఏమవుతుంది అంటే ప్యూర్ శాంపిల్ తీసుకుని ముందు స్పెక్ట్రమ్ తీస్తాం. తర్వాత ఏం చేస్తాం మనం డ్యూటెరియం ఆక్సైడ్ కలిపి మళ్ళీ స్పెక్ట్రమ్ తీస్తాం. ఓకే, ప్యూర్ శాంపుల్ తీసుకుని స్పెక్ట్రమ్ తీస్తాం, అట్ ద సేమ్ టైం మళ్ళీ ఏం చేస్తాం మనం మళ్ళీ ఇంప్యూరిటీ అంటే డ్యూటెరియం ఆక్సైడ్ కలిపి మళ్ళీ స్పెక్ట్రమ్ తీస్తాం. స్పెక్ట్రమ్ తీసినప్పుడు ఏమవుతుంది, ప్యూర్ శాంపుల్లో ఉన్న కొన్ని పీక్స్ డ్యూటెరియం ఆక్సైడ్ కలిపి తీసిన తర్వాత డ్యూటెరియం ఆక్సైడ్ కలిపినప్పుడు తీసిన స్పెక్ట్రమ్ లో మిస్ అయినాయి అనుకోండి, అంటే ప్యూర్ శాంపుల్లో ఉన్న కొన్ని పీక్స్ డ్యూటెరియం ఆక్సైడ్ కలిపి తీసిన స్పెక్ట్రమ్ లో మిస్ అయినాయి అనుకోండి, ఇప్పుడు దాని అర్థం ఏంటంటే ఈ విధంగా కార్బాక్సిలిక్ గ్రూప్స్ లేదా OH లేదా NH లేదా యాక్టివ్ మిథిలిన్ ఇటువంటి కొన్ని గ్రూప్స్ అవి ఆ మాలిక్యూల్ లో ఉన్నాయి. అంటే మనం ఏదైతే నమూనా పదార్థాన్ని తీసుకుని మనం విశ్లేషణ చేస్తున్నామో అందులో అటువంటి సమూహాలు ఉన్నాయి అని అర్థం అవుతుంది అనమాట. ఓకే, ఈ విధంగా మనం
ఈ విధంగా డ్యూటీరియం ఎక్స్చేంజ్, డ్యూటీరియం ఆక్సైడ్ అదే డ్యూటీరియం ఎక్స్చేంజ్. డ్యూటీరియం ఎక్స్చేంజ్ అనే ప్రక్రియ ద్వారా, డ్యూటీరియం మార్పిడి అనే ప్రక్రియ ద్వారా మనం కొన్ని రకాల ప్రమేయ సమూహాలను మనం ఫంక్షనల్ గ్రూప్స్ మనం ఐడెంటిఫై చేయొచ్చు అనమాట. వాటిలో మనం కనిపెట్టవచ్చు అనమాట. ఓకేనా? దిస్ ఈజ్ అబౌట్ ది డ్యూటీరియం ఎక్స్చేంజ్ రియాక్షన్స్. ఓకే, దీన్ని డ్యూటీరియం ఎక్స్చేంజ్ రియాక్షన్స్ మనం చెప్పొచ్చు అనమాట. ఓకేనా? ది ఇంప్యూర్ శాంపుల్ మనకి చెప్పాను ఇథనాల్లో. అక్కడ ఏమవుతుంది మనకి? ఏం లేదు. ఇంప్యూర్ ఫస్ట్ ఇథనాల్ తీసుకున్నాం. ఇంప్యూరిటీ ఏమవుతుంది మనకి? ఇథనాల్లోని హైడ్రోజన్స్ ఏమవుతుంది? ర్యాపిడ్ గా ఉదాహరణతోటి ఎక్స్చేంజ్ అవుతాయి అనమాట. ర్యాపిడ్ గా ఉదాహరణతోటి ఎక్స్చేంజ్ అవడం వల్ల మనకి ఏమవుతుంది? ప్రతి హైడ్రోజన్ మీద ప్రతి OH మీద ఉన్న హైడ్రోజన్ చాలా స్పీడ్గా ఎక్స్చేంజ్ అవుతుంది. వేరే OH మీద ఉన్న హైడ్రోజన్ తోటి చాలా స్పీడ్గా ఎక్స్చేంజ్ అవుతుంది అనమాట. ఎంత స్పీడ్గా ఎక్స్చేంజ్ అవుతుందంటే ఈ ప్రాసెస్ లో అంటే OH దాని పక్కన ఉన్న CH2 హైడ్రోజన్ తోటి ఇంటరాక్ట్ అవ్వడానికి అంత టైం కూడా ఉండదు. అంత స్పీడ్గా జరుగుతుంది అనమాట. ఎన్ఎంఆర్ టైం స్కేల్ కన్నా తక్కువ, అంత స్పీడ్గా అనమాట. ఓకే, దీనివల్ల ఏమవుతుంది? ఎన్ఎంఆర్ ఇన్వెస్ట్మెంట్ దాన్ని ఐడెంటిఫై చేయలేదు అనమాట. దాన్ని ఇండివిజువల్ గా ఐడెంటిఫై చేయలేదు. ఈ విధంగా మనం అదే ఈ ప్రోటాన్ ఎక్స్చేంజ్, డ్యూటీరియం ఎక్స్చేంజ్. ప్రోటాన్ ఎక్స్చేంజ్ ఏమో ఇతర ఆల్కహాల్కి ఇంప్యూరిటీ శాంపిల్ తీసుకున్నాం. డ్యూటీరియం ఆక్సైడ్ కలిపి డ్యూటీరియం ఎక్స్చేంజ్, అది రెండు మనం చూసాం. ఓకేనమ్మా? ఈ విధంగా మనం చెప్పొచ్చు. ఓకేనా? అర్థమైంది కదా మీది? అర్థమైందమ్మా? ఈ రోజుకి మనం ప్రస్తుతం ఈ క్లాసు ఇప్పుడు ఆపుదాం. నెక్స్ట్ మీకు 12 గంటలకి మళ్ళీ ఎన్విరాన్మెంటల్ కెమిస్ట్రీ క్లాస్ ఉంటుంది. ఓకేనా? 12 గంటలకి మళ్ళీ మీకు ఎన్విరాన్మెంటల్ కెమిస్ట్రీ క్లాస్ ఉంటుందమ్మా. అందరూ కూడా ఖచ్చితంగా అటెండ్ అవ్వాలి. ఓకేనా? పవన్ కళ్యాణ్ రాలేదు. పవన్ కళ్యాణ్ ఓకే, సరే వచ్చాడు. సంపూర్ణ, మంగాదేవి, అదే మాణిక్యమ్మదేవి, రేణుక, ఉపేంద్ర, మధు ఏడి, సాయి రాలేదు. సరేనమ్మా, ఈ క్లాసు ఇక్కడితో ఆపుతున్నాను. ఓకేనా? మళ్ళీ మనకి మళ్ళీ 12 గంటలకు వెళ్తాం. ఓకేనా? అందరూ రావాలి ఖచ్చితంగా. ఓకే అమ్మా, థ్యాంక్ యూ.